Hi, hello, namaste. I'm your anchor Nagabhargavi. Welcome to today's episode of Hair on Hair podcast series. Well, we all know importance of our hair on our head to look smart because if it falls, our looks change a lot. And there are many reasons for hair fall like age, genetic, stress, etc. So today to educate us more about hair loss and to keep our hair healthy and shiny, we have with renowned and well-known dermatologist and trichologist from Hyderabad city, Dr. Mahesh Gaud Garu. Hi sir, welcome to Hair on Air podcast. Hi, ma'am. Thank you for inviting me for this beautiful topic of hair and hair loss. So, I'm Dr. Mahesh. I'm dermatologist practicing in Hyderabad in Global Skin and Hair Clinic. I've completed my post graduation from PS Medical College, Kuppam. So, today we are going to discuss about hair and hair loss. Do you have any questions regarding hair and hair loss? Definitely, sir, we have. And before we are getting to the questions, and I have a small intro అనమాట మీ గురించి తెలుసుకోవాలని మా ఆడియన్స్కి అందరికీ ఉంది అబౌట్ మీరు డర్మటాలజీ అండ్ ట్రైకాలజీ చేయడానికి మీకు కలిగినటువంటి ఇంట్రెస్ట్ అండ్ అలాగే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ ఇప్పటి వరకు మీకు బాగా గుర్తుండిపోయినటువంటి ఒక కేస్. Dermatology is very challenging branch. ఎందుకంటే మనం స్కిన్ డిసీజెస్ చూసడానికి అన్నీ సిమిలర్గా ఉంటాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కిన్ డిసీజెస్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. సో ఒక్కొక్క స్కిన్ డిసీజ్కి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చాలా ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ కూడా మనం ట్రీట్ చేసి చాలా డిఫికల్ట్. సో అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి? సో నేను 2020లో నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. 2020 తర్వాత నేను 3 ఇయర్స్ వరకు పెరిఫరీస్లో వర్క్ చేశాను యాజ్ ఎ ఇండివిజువల్ డాక్టర్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. సో పెరిఫరీస్లో బాగా వర్క్ చేసినందుకు క్లినికల్ డెర్మటాలజీ ఎక్స్పోజర్ చాలా బాగా ఉంది. అండ్ ఇప్పటి వరకు అంటే మీరు చెప్పినట్టుగా 4 ఇయర్స్ వరకు అయిపోయింది. సో ఈ 4 ఇయర్స్లో మీకు బాగా గుర్తుండిపోయినటువంటి ఒక కేస్ ఏదైనా ఉందా? ఒక్క కేసు అని చెప్పలేము మ్యామ్. ఎవ్రీడే ఏదో ఒక కేసు డిఫరెంట్గా ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది. సో ఎవ్రీడే మనము కొత్తవి నేర్చుకుంటూనే ఉంటాము. ఒక కేసు అనేది మనం చెప్పలేము. సో డర్మటాలజీ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. సో ఓన్లీ కాస్మెటిక్ రిలేటెడే కాదు, డర్మటాలజికల్ డిసీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీడే విల్ బి ఛాలెంజింగ్. అండ్ డాక్టర్ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి పాడ్కాస్ట్ ఏదైతే ఉందో హెయిర్ ఫాల్ ఆన్ హెయిర్ అని చెప్పని, సో హెయిర్ ఫాల్ అనేది నిజంగా నార్మల్ విషయమేనా? ఒకవేళ నార్మల్ విషయం లేదు సీరియస్ విషయం అయితే కనుక అబ్బాయి కానీ లేదా అమ్మాయిలు కానీ ఎప్పుడు దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి? సో హెయిర్ ఫాల్ అనేది చాలా నార్మల్ ఇష్యూ అండి. సో మనకి హెయిర్ ఎలా ఉంటుందంటే 2 ఫేసెస్లో ఉంటుంది. ఒకటి యాక్టివ్ ఫేస్లో ఉంటుంది, ఒకటి రెస్టింగ్ ఫేస్లో ఉంటుంది. సో యాక్టివ్ ఫేస్ నుంచి రెస్టింగ్ ఫేస్కి హెయిర్ కన్వర్ట్ అయ్యి షెడ్ అవుతుంటుంది. సో డైలీ మనం 50 to 100 హెయిర్ ఫాలికల్స్ డైలీ షెడ్ అవుతుంటుంది. అది చాలా నార్మల్. మోర్ దెన్ 100 హెయిర్ మనకి డైలీ లాస్ అవుతున్నాయి అంటే అది అబ్నార్మల్. సో అప్పుడు మనము డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ కావాల్సి వస్తుంది. అంటే అది ఇద్దరిలో అంటారా, అమ్మాయిలో కానీ అబ్బాయిలో? యా, ఎవరిలో అయినా సేమే అండి. సో మనకి టీలోజన్ హెయిర్స్ అని ఉంటాయి, అది రెస్టింగ్ ఫేస్లో ఉంటాయి. అది డైలీ 50 to 100 షెడ్ అవుతుంటుంది. అది అబ్సల్యూట్లీ నార్మల్. మోర్ దెన్ 100 హెయిర్ షెడ్ అవుతుంది అంటే అది హెయిర్ అనేది అబ్నార్మల్గా షెడ్ అవుతుంది. సో దాన్ని టీలోజన్ అఫ్లోమ్ అని చెప్పేసి మనం పిలుస్తాము. అది యూజువల్గా కామన్గా మనం ఫీమేల్స్లో ఎక్కువ చూస్తుంటాం. అండ్ డాక్టర్, ఇప్పుడు నార్మల్గా మనకి హెయిర్ ఫాల్ అయినప్పుడల్లా పెద్దవాళ్ళందరూ అంటుంటారు మీకు మేనరికం ఉంది లేకపోతే తాతయ్యకు ఉంది అంటే జెనెటిక్ ప్రాబ్లం బేసిక్గా. సో దీనివల్ల హెయిర్ ఫాల్ అవుతుందంటారా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ వల్ల అవుతుందంటారా, లేకపోతే స్ట్రెస్ వల్ల అవుతుందంటారా? వాట్ ఈస్ అ మేజర్ ఇష్యూ? సో హెయిర్ ఫాల్ మనము బేసికలీ 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి జెనెటిక్ వల్ల వచ్చేది బట్టతల. సో నాన్ జెనెటిక్ వల్ల వచ్చేది దాన్ని టీలోజన్ ఎఫ్లోమ్ అని చెప్పేసి పిలుస్తాము. సో జెనెటిక్ వల్ల వచ్చేది బట్టతల ఎలా ఉంటుందంటే వంశపారంపరంగా ఎవరికైతే బట్టతల వస్తుందో వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా బట్టతల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది బాడీలో ఉన్న డైహైడ్రో టెస్టోస్టిరాన్ హెయిర్ ఫాలికల్స్ని
మినియేచరైజేషన్ చేయడం వల్ల బట్టతల అనేది వస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే హెయిర్ అనేది మనకి పల్సగా అయిపోతూ ఉంటుంది, హెయిర్ లెంత్ ఒకటి తగ్గుతూ ఉంటుంది. సో దీన్ని మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇది ఒక ప్యాటర్న్ లాగా డెవలప్ అవుతుంది. యూజువల్గా 20 years తర్వాత మనకి చేంజెస్ కనిపిస్తుంటాయి. మనకి ఫ్రంటల్ హెయిర్ లైన్ రిసీడింగ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇన్వర్టెడ్వి మనకి ఫ్రంటల్ ఏరియాలో డెవలప్ అవ్వడము, వర్టెక్స్ ఏరియాలో బట్టతల కనిపించడం, ఇవన్నీ కూడా మనకి మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్లో కనిపిస్తుంది. ఇది కాకుండా లైఫ్ స్టైల్ వల్ల మనకి కూడా హెయిర్ లాస్ జరుగుతుంటుంది. దాన్ని యూజువల్గా మనం టీలోజన్ ఎఫ్లూయం అని చెప్పేసి పిలుస్తాం. సో టీలోజన్ ఎఫ్లూయం అంటే ఏంటి అంటే బేసికలీ హెయిర్ ఫాలికల్స్ అన్నీ కూడా ఎక్కువ యాక్టివ్ ఫేస్ నుంచి మనకి రెస్టింగ్ ఫేస్కి రావడం వల్ల హెయిర్ అనేది ఎక్కువ షెడ్ అవుతుంటుంది. మోర్ దెన్ 100 హెయిర్ మనకి వెంట్రికల్ రాలుతున్నాయంటే దాన్ని టీలోజన్ ఎఫ్లూయం అని చెప్పేసి పిలుస్తాం. దానికి మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి మనకి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఒకటి, మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వారికి హైపోథైరాయిడ్లో కూడా మనం హెయిర్ లాస్ ఎక్కువ చూస్తాం. ఈవెన్ విటమిన్ D3 డెఫిషియన్సీలో కూడా మనము ఎక్కువ హెయిర్ లాస్ అనేది చూస్తాం. దాంతోపాటు మనకి స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకి సిస్టమిక్ ఇల్నెస్ రీసెంట్గా ఏదైనా మనకి ఫీవర్స్ వచ్చిన తర్వాత లైక్ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఈవెన్ కోవిడ్లో కూడా మనం హెయిర్ ఫాల్ అనేది ఎక్సెసివ్గా చూసాము. దాన్ని టీలోజన్ ఎఫ్లూయం అని చెప్పేసి పిలుస్తారు. అది వచ్చేసి మనకి సెల్ఫ్ లిమిటింగ్. అది ఆటోమేటిక్గా 6 monthsలో నార్మల్గా హెయిర్ ఫాల్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో పేషెంట్స్ ఎవరైనా వరీ అవుతున్నారు టీలోజన్ ఎఫ్లూయంకి అంటే యూ కెన్ కన్సల్ట్ ఏ డర్మటాలజిస్ట్. అండ్ డాక్టర్, ఈ మధ్యకాలంలో మనకి బయట చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి, లైక్ సోప్ కానివ్వండి, షాంపూ కానివ్వండి, లేకపోతే బాడీ లోషన్స్ కానివ్వండి, అంటే కొన్ని హెయిర్కి కూడా అప్లై చేసేగా వచ్చాయన్నమాట. అంటే వీటి వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అవుతుందంటారా? సో బేసికలీ హెయిర్ లాస్ అనే దానికన్నా మనము బేసికలీ హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది. షాంపూస్ ఎక్సెసివ్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో హెయిర్ క్యూటికల్ అని చెప్పేసి ఉంటుంది, అది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ కావడం వల్ల హెయిర్ ఫాలికల్స్ వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అయ్యి హెయిర్ అనేది ఎక్కువ స్వెల్ కావడం జరుగుతుంది. దానివల్ల హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. సో దీనివల్ల మనకి హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ జరగడం జరుగుతుంది. డాక్టర్, నార్మల్గా మనకు 100%లో 99% అందరూ చెప్పేది ఏంటి అంటే హెయిర్లో డాండ్రఫ్ ఉంది. అసలు డాండ్రఫ్ అనేది హెయిర్లో ఎందుకు ఫామ్ అవుతుంది, అండ్ అలాగే నిజంగా డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా? సో డాండ్రఫ్ అనేది యూజువల్గా మనకి మలసేజియా ఫర్ఫర్ అని ఒక ఫంగస్ ఉంటుంది. ఆ ఫంగస్ వచ్చేసి మనకి ఎక్కడైతే సెబేషియస్ సిక్రీషన్స్ ఉంటాయో ఆయిల్ సిక్రీషన్, ఆ ఆయిల్ సిక్రీషన్ సీబమ్ని బ్రేక్ డౌన్ చేయడం వల్ల మనకి చుండ్ర అనేది ఎక్కువ ఫామ్ అవుతుంటుంది. దీంట్లో బేసికలీ స్కిన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంటుంది. సో డాండ్రఫ్ అనేది మనం వింటర్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ డాక్టర్ మహేష్ గారు, టు ప్రివెంట్ హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో అండ్ అలాగే మనకి హెల్దీ హెయిర్ మళ్ళీ గ్రోత్ అవ్వడానికి అసలు ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఏ ఉంటుందో మీ సజెషన్ మా ఆడియన్స్కి. సో ఏదైతే హెయిర్ ఫాల్ ప్రివెంట్ కావాలి అనుకుంటున్నారో ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద కాజ్ ఫర్ హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్కి ఏవైతే కాజెస్ ఉంటాయో అవి కనుక్కోవాల్సి వస్తుంది. దాని గురించి మీరు డర్మటాలజిస్ట్ని విజిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ హెయిర్ ఫాల్ మనకి మాల్ న్యూట్రిషన్ వల్ల జరుగుతుందా, లేదంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల జరుగుతుందా, లేదంటే లైక్ రీసెంట్ డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ జరుగుతుందా, సో రీసెంట్ మినాక్సిడిల్ వాడి స్టాప్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ జరుగుతుందా, సో అది ఎందువల్ల జరుగుతుంది హెయిర్ ఫాల్ అనేది కనుక్కోనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్తీ హెయిర్కి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ హెయిర్ ఈజ్ మేడప్ ఆఫ్ కెరాటిన్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ ఇన్ హెయిర్. సో హెల్తీ హెయిర్ రిక్వైర్స్ హెల్తీ డైట్. సో డైట్లో మనకి డైలీ కంపల్సరీ ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రోటీన్ ఫుడ్ కన్సిస్ట్ ఆఫ్ లైక్ ఎగ్స్, మనకి డే టు డే లైక్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లైక్ చికెన్. అదే వెజిటేరియన్ అయితే యూ కెన్ టేక్ లైక్ ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్స్ లైక్ డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఏంటంటే మనకి జింక్, సెలీనియం, కాపర్, ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తాయి మనకి. అండ్ డాక్టర్, డూ వీ హ్యావ్ ఎనీ న్యూట్రియంట్ థెరపీ టు ప్రివెంట్ హెయిర్ ఫాల్? సో ఇప్పుడు లైక్ ఎస్పెషలీ ఇన్ సౌత్ ఇండియాలో మనం ఎక్కువ రైస్ అనేది కన్సూమ్ చేస్తుంటాము.
సో ఇప్పుడు తీసుకున్న ఫుడ్స్లో ప్రతి దాంట్లో మనం ఎక్కువ పాలిష్ అయ్యి వస్తుంది రైస్. సో దానిలో కంపల్సరీ మనకి ప్రోటీన్ అనేది లోపం ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్స్లోనే కంప్లీట్లీ విటమిన్స్ అనేవి డెఫిషియన్స్ ఉంటున్నాయి కాబట్టి సో మనకు హెల్తీ ఫుడ్ తీసుకోవడం లైక్ వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అట్లనే మనం డే టు డే ఫుడ్స్లో డైలీ కంపల్సరీ ఎగ్ వైట్స్ తీసుకోవాల్సి వస్తుంది, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్తీ హెయిర్కే కాదు, హెల్తీ హ్యూమన్ బీయింగ్కి కూడా చాలా ఇంపార్టెంట్. షూర్, థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. అండ్ డాక్టర్ మహేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి న్యూట్రియంట్ థెరపీ ఏదైతే ఉందో అది నేను ఈ బ్రాండ్ యూస్ చేస్తున్నాను. సో ఇది నాకు కానీ అలాగే నా మెయిల్ పార్ట్నర్ కానీ ఇద్దరం యూస్ చేయొచ్చు అంటారా? ఒకసారి మీరు సజెస్ట్ చేస్తారా? సో మీరు కిరాక్లు టాబ్లెట్స్ చూపించారు. దీంట్లో మనకి మల్టీవిటమిన్, మల్టీ మినరల్, మనకి అమైనో యాసిడ్స్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి చూపిస్తున్నారు. సో ఈ మధ్య చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసి లైక్ సార్ నేను ఇవన్నీ వాడాను, బయోటిన్ టాబ్లెట్స్, హెయిర్ సప్లిమెంట్స్ తీసుకున్నాను, దీనివల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఓన్లీ హెయిర్ సప్లిమెంట్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ కాదండి. సో రూట్ కాజ్ మీరు ఎప్పుడైతే ట్రీట్ చేయారో అప్పటి వరకు కూడా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ కాదు. సో తీసుకోవడం వల్ల యూజ్ ఉందా, యూజ్ లేదా అనే దానికన్నా నష్టమైతే లేదు, తీసుకోవచ్చు. బట్ ప్రతి హెయిర్ కండిషన్కి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ కాజ్ అనేది ట్రీట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ జరుగుతుంది. ఓకే. అండ్ అలాగే డాక్టర్ మహేష్ గారు, ఇప్పుడు నార్మల్గా హెయిర్ ఫాల్ అనేది మనకి హెడ్ పైన అవుతుంటే దాన్ని బట్టతల అంటాం. కానీ ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు అది బ్యాక్ సైడ్ అవుతున్నా సరే దాన్ని బట్టతల అని అంటున్నారు. ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? అండ్ అసలు దేన్ని మనం బట్టతలగా చూడాల్సి ఉంటుంది? సో మీరు ఏదైతే అడిగారో బ్యాక్ సైడ్ వెంట్రికల్ లాస్ అయితే దాన్ని బట్టతల అంటారా అని. యూజువల్గా మనం బట్టతల అనేది బ్యాక్ సైడ్ ఎప్పుడూ కాదండి. సో బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్, ఆసిపిటల్ హెయిర్ వచ్చేసి మనకి ఆండ్రోజన్ హార్మోన్స్కి రెసిస్టెన్స్ ఉంటాయి కాబట్టి బట్టతల అనేది అసలు బ్యాక్ హెయిర్కి ఎప్పుడు కూడా రాదు. సో బ్యాక్ హెయిర్ బట్టతల వస్తుందంటే అది వేరే అదర్ రీజన్స్ ఫర్ హెయిర్ లాస్ ఉండొచ్చు. మనకి లైక్ అలపేషియా ఏరియేటాలో ఓఫియాసిస్ ప్యాటర్న్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ కేసెస్లో మనం చూస్తుంటాం. కానీ బట్టతల అనేది బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా రాదు. అండ్ అలాగే డాక్టర్ మహేష్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనకి చాలా వరకు హెయిర్ లాస్ అనేది అవుతూనే ఉంది. అది ఇప్పుడు మీరు కూడా చెప్పారు. కానీ ఇప్పుడున్న ఈ థెరపీస్లో అందులోంచి ఎంతవరకు ఓవర్కమ్ అవ్వగలం? అండ్ అలాగే ఇప్పుడు అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ ఎలపికప్ ఆ ప్యాటర్న్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో దాని నుంచి మనం ఓవర్కమ్ ఎలా అవ్వగలం? సో ఓవర్కమ్కి ఫస్ట్ ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి కండిషన్కి. సో కండిషన్కి మీరు యూ హ్యావ్ టు విజిట్ యువర్ డర్మటాలజిస్ట్ ఆర్ ట్రైకాలజిస్ట్. సో వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ అనేది చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనే మీకు సొల్యూషన్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ అలాగే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మనం హెయిర్ లాస్ లేదా బట్టతల చూస్తుంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 కూడా మనం చూస్తూ ఉన్నాము. సో అసలు అది కరెక్ట్ ఏజే అంటారా అది రావడానికి? లేదా ఆ ఏజ్లో వచ్చిందని కూడా మనం బట్టతలగానే భావించాలా? అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ ఏజ్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? అంటే బెస్ట్ ఎలా ఏజ్ సజెషన్స్ ఏమైనా ఉంటాయా మనకి? సో బేసికలీ మీరు ఏదైతే అడుగుతున్నారో 18 ఇయర్స్లో ఇప్పుడు మనం బట్టతల అనేది చూస్తున్నాము. సో యూజువల్గా అయితే 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ తర్వాతనే మనకి ఎక్కువ కనిపిస్తుంటుంది బట్టతల అనేది. సో బట్టతలకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఏజ్ అడుగుతున్నారు. ఏజ్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్. యూజువల్గా మనకి స్టేజ్ 4 ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి బట్టతలకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంటుంది. ఓకే. అండ్ డాక్టర్ మహేష్ గారు, కెన్ యూ ప్లీజ్ లెట్ us know the difference between of hair transplantation and hair weaving and what we have to choose? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చిన్న ప్రొసీజర్ అండి, ఓపీ ప్రొసీజర్. యూజువల్గా మనము ఏదైతే హార్మోన్ రెసిస్టెంట్ హెయిర్ ఉంటుందో ఆసిపిటల్ హెయిర్ అనేది, ఆసిపిటల్ హెయిర్ బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ తీసుకొని మనం ఫ్రంట్ సైడ్ పెట్టడం వల్ల హెయిర్ అనేది న్యాచురల్గా గ్రో అవుతుంటుంది. దాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి పిలుస్తాము. హెయిర్ వీవింగ్ అనేది మనకి బేసికలీ కామోఫ్లాజ్ అది.
సో ఏదైతే జుట్టు ఉంటుందో నార్మల్గా ఆ జుట్టు వచ్చేసి విగ్ లాగా ధరిస్తూ ఉంటారు. అది వచ్చేసి హెయిర్ వీవింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే. డాక్టర్ మహేష్ గారు, ఇప్పుడు మనం ఏదైతే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అలాగే హెయిర్ వీవింగ్ గురించి మాట్లాడుకుంటున్నామో, ఇఫ్ గనక మనం ఇవి చూస్ చేసుకోవాలి అంటే వాట్ ఈస్ ద మెయిన్ థింగ్? ఎలా అనుకోని మనం చూస్ చేసుకోవాలి? అండ్ అలాగే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కెళ్తే ఎలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి? హెయిర్ వీవింగ్‌కెళ్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అది లైఫ్ లాంగ్ తీసుకోవాలా అనేది మా వ్యూవర్స్ డౌట్. సో బేసికలీ మనకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న ఎక్స్‌పీరియన్స్డ్ డర్మటాలజిస్ట్‌కి, ప్లాస్టిక్ సర్జన్స్‌కి అయితే ఈజీగా మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ఎళ్ళొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టే మనకి గ్రేడ్ 4 మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంటే వాళ్ళకి యూజువల్‌గా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళ్ళడం జరుగుతుంటది. సో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది మనకి న్యాచురల్ లుక్‌గా కనిపిస్తూ ఉంటది. సో ఆహ్, అది కూడా ఓన్లీ మనకి చిన్న సర్జికల్ ప్రొసీజరే కాబట్టి, ఓన్లీ ఓపీ ప్రొసీజరే కాబట్టి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మనం చేపించుకోవచ్చు. అది ఎక్స్‌పీరియన్స్ డెర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గర మనం చేపించుకోవాల్సొస్తది. హెయిర్ వీవింగ్ అనేది మనకి విగ్ లాంటిది కాబట్టి పేషెంట్‌కి కూడా ఒకటి మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉంటది. షో లైక్ డైలీ విగ్ యేసుకుంటున్నాను అని ఒక మైండ్‌లో ఒకటుంటది. ప్లస్ సోషల్ యాక్సెప్టెన్స్ ఉంటదా అని కూడా కొంచెం వాళ్ళకి మైండ్‌లో ఉంటది. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఏందంటే మనకి పర్మనెంట్ రిజల్ట్స్ ఇస్తది. ఒకసారి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత హెయిర్ ఎట్లయితే న్యాచురల్‌గా గ్రో అయితుంటదో అలానే మనకు గ్రో అయితుంటది. ఇదైతే మనం రోజు లైక్ వీక్లీ మెయింటెనెన్స్ ఉంటది. ఆర్ 3 డేస్‌కి ఒకసారి తీస్తూ ఉండాలి విగ్. మనం షాంపూయింగ్ చేస్తూ ఉండాలి. ప్రికాషన్స్ ఎక్కువుంటాయి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మహేష్ గారు. నాకున్న డౌట్స్ గాని, లేకపోతే మా వ్యూవర్స్‌కి ఉన్న డౌట్స్, సైంటిఫిక్‌గా ఉన్న డౌట్స్ అన్నీ కూడా చాలా నీట్‌గా, క్లియర్‌గా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. అలాగే అనాదిగా వస్తున్నటువంటి కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి. ఓకే. అది మన చిన్నప్పటి నుంచి కావచ్చు, లేకపోతే పాస్ట్ పెద్దవాళ్ళ తరపు నుంచి. సో, అందులో ఉన్నటువంటి ఫస్ట్ మిత్ నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఆ ఫస్ట్ మిత్ ఏంటంటే, షాంపూ అనేది ఎక్కువగా యూజ్ చేసినా, లేతే డైలీ యూజ్ చేసినా హెయిర్ ఫాల్ అనేది అవుతుందా? అసలు ఈ మిత్ ఎందుకొచ్చిందో కూడా చెప్పండి ఒకసారి. సో, షాంపూ డైలీ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది జరగది. బట్ ఎక్సెసివ్‌గా షాంపూ చేయడం వల్ల ఏమైతదంటే, మనము యూజువల్‌గా ఏం చేస్తామంటే, షాంపూ డైరెక్ట్ స్కాల్ప్‌కి అప్లై చేస్తుంటాం. స్కాల్ప్ హెయిర్‌కి. దానివల్ల ఏమైతదంటే, మనకి హెయిర్ క్యూటికల్ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంటది. దాంతో పాటు మనకి హెయిర్ క్యూటికల్ బయట మనకి లిపిడ్ లేయర్ ఉంటది. సో, అది గూడా డ్యామేజ్ జరగడం జరుగుతుంటది. దానివల్ల ఏమైతదంటే హెయిర్ ఎక్కువ వాటర్‌ని రిటైన్ జేయడం జరుగుతుంటది. సో, దానివల్ల హెయిర్ అనేది స్వెల్ అయ్యి హెయిర్ బ్రేకేజెస్ మనకి స్ప్లిట్ ఎండ్స్ కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్. అండ్ ఇప్పుడు మనం మిత్ నెంబర్ 2కి వెళ్ళిపోదాం. సో, ఇప్పుడున్నటువంటి షాంపూ బ్రాండింగ్స్ అన్నిట్లో కూడా షాంపూస్‌లో డాండ్రఫ్ కంట్రోల్ చేయడానికి కెటకనలాల్ అలాగే జెడ్‌పీటీఓ అనేవి మాయిశ్చరైజర్స్‌లో కూడా ఉన్నాయనేది వాళ్ళు మెన్షన్ చేస్తూ వస్తున్నారు. అది నిజంగా అందులో ఉంటాయా? ఒకవేళ అది మనం యూజ్ చేస్తే నిజంగానే మనం దాని నుంచి ప్రివెంట్ అవ్వచ్చంటారా? సో, డాండ్రఫ్ నేను ఇంతకుముందు చెప్పినట్టే అది ఒక మనకి ఫంగస్ వల్ల వస్తది. మలసేసియా పర్ఫర్ అని. సో, కిటకనజోల్ బేస్డ్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల మనకి ఆ ఫంగస్ యాక్టివిటీ డిక్రీజ్ అయితది. సో, దానివల్ల మనకి డాండ్రఫ్ అనేది తగ్గడం జరుగుతది. దాంతో పాటు మనకి కిటకనజోల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. దానివల్ల గూడా మనకి డాండ్రఫ్ అనేది తగ్గడం జరుగుతది. బట్ అది వీక్లీ ట్వైస్ అన్నా, వీక్లీ వన్స్ అన్నా యూజ్ చేయడం బెటర్. అలాగే మిత్ నెంబర్ 3లోకి వెళ్దాం డాక్టర్. మిత్ నెంబర్ 3 ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాకే మాట్లాడుకున్నాం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి. అది గనక చేయించుకుంటే అది న్యాచురల్ లుక్ ఉండదు అనేది పెద్దవాళ్ళ వాదన. దీనికి మీ సమాధానం ఏంటి? సో, ఎక్స్‌పీరియన్స్డ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డ రెగ్యులర్‌గా చేసే డెర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్‌తోని కన్సల్ట్ అయ్యి మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం వల్ల మీకు న్యాచురల్ లుక్ రావడం జరుగుతది. అదే ఇప్పుడు చాలా మంది లైక్ టెక్నీషియన్స్ కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ చేస్తున్నారు. సో, వాళ్ళు హెయిర్ లైన్ డిజైన్ చేయడంలో ఇర్రెగ్యులారిటీస్ పాటించడం వల్ల హెయిర్ లైన్ అనేది తప్పుగా రావడం జరుగుతది. సో, ఎక్స్‌పీరియన్స్డ్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డెర్మటాలజిస్ట్ దగ్గర హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం వల్ల మనకి న్యాచురల్ లుక్ రావడం జరుగుతది. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మిత్ నెంబర్ 4లోకి వెళ్ళిపోదాం. మిత్ నెంబర్ 4 ఏంటంటే, నార్మల్‌గా ఆయిల్స్ కూడా మనకి చాలా ఆయిల్స్ వచ్చేసాయి మనకి బయటకి. ఇది వాడితే మీకు హెయిర్ బాగా పెరుగుతుంది, హెయిర్ హెల్తీగా ఉంటుందని. అసలు ఇది ఎంతవరకు నిజమంటారు? అండ్ నిజంగానే
హెయిర్ ఆయిల్ అనేది మనం డైలీ అప్లై చేసుకోవాలా, లేకపోతే దానికి కూడా సర్టెన్ టైమింగ్ ఏదైనా ఉందా? సో హెయిర్ వల్ల మనకి హెయిర్ డ్యామేజ్ అట్లా ఏం జరగదు. కానీ లైక్ హెయిర్ బేసికలీ మనకి ఫ్రిజీ హెయిర్, డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి సో మనకి డ్రైనెస్ ప్రివెంట్ చేసేదానికి లిపిడ్ కంటైనింగ్ లైక్ కోకోనట్ ఆయిల్ లైక్ వీక్లీ ట్వైస్ అని అప్లై చేసుకోవడం వల్ల సో హెయిర్ అనేది మనకి సాఫ్ట్గా డ్రైనెస్ కాకుండా షైనీగా అనేది కనిపిస్తుంది. సో దానివల్ల మనకి హెయిర్ ఫాల్ జరగడం అట్లేం ఉండదు. అండ్ మిత్ నెంబర్ 5 మనం ఫస్ట్ క్వశ్చన్లో కూడా అడిగాం, బట్ ఇందులో ఇంకొంచెం క్లుప్తంగా ఏంటి అంటే, మనం హెయిర్ వాష్ ఏదైతే చేస్తుంటారో కొంతమంది మగవాళ్ళు డైలీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఈ డైలీ హెయిర్కి షాంపూ అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుందా? సో డైలీ షాంపూ వాడడం వల్ల హెయిర్ ఫాల్ ఏం కాదండి. అది హెయిర్ ఫాల్ కావడానికి నేను ఇంతకుముందే చెప్పాను కదా, అది మనకి రీజన్స్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ డైలీ షాంపూయింగ్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఏం జరగదు. బట్ హెయిర్ క్యాన్ బికమ్ డ్రై అండ్ ఫ్రిజీ. ఎక్కువ లైక్ కెమికల్ బేస్డ్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల, ఎక్కువ మనకి ఐరనింగ్ చేయడం వల్ల, బ్లీచింగ్ చేయడం వల్ల హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ హెయిర్ ఫాల్ అనేది దానివల్ల ఏం కాదు. అండ్ మిత్ నెంబర్ 6 డాక్టర్, ఇప్పుడు బయట మనకి చాలా పార్టీస్ అవి జరుగుతుంటాయి, డ్రింకింగ్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఈ లైఫ్ స్టైల్ చాలా వరకు మారిపోయింది 2024లో. దీనివల్ల నిజంగానే హెయిర్ ఫాల్ అనేది అవుతుందా? పెద్దవాళ్ళు చెప్తారు స్మోకింగ్ చేయడం వల్ల, డ్రింకింగ్ చేయడం వల్ల, జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? సో బేసికలీ డ్రింకింగ్, స్మోకింగ్ వల్ల మనకి ఆక్సిడేటివ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. దానివల్ల హెయిర్ ఫాలికల్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంతోపాటు ఎక్కువ మనం సన్లైట్కి ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా ఒక్కొక్కసారి హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్రింకింగ్, స్మోకింగ్ వల్ల మన హెల్తీ లైఫ్ స్టైల్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ హెయిర్ ఫాల్ క్యాన్ అక్కర్ అండి. అండ్ డాక్టర్ మహేష్ గారు, మాకు చాలా వరకు మీరు చెప్పినవి అర్థమయ్యాయి. అండ్ నేను కూడా ఫర్దర్గా అవన్నీ మైండ్లో పెట్టుకొని వెళ్ళాలి అన్నట్టుగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ దానికి. అండ్ అలాగే ఈజ్ దర్ ఎనీ మెసేజ్ అండ్ సజెషన్స్ టు ఆల్ అవర్ వ్యూయర్స్ టు కీప్ అవర్ హెయిర్ హెల్తీ అండ్ షైనీ? హెల్తీ హెయిర్కి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ అండి. డైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రోటీన్ బేస్డ్ డైట్ ప్లస్ మనకి న్యూట్రియంట్స్ ఇచ్చే ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకి హెల్తీ హెయిర్ అనేది ఉంటుంది. అట్లనే వాటర్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ హెయిర్. సో అడిక్వేట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది షైనీ, హెల్తీగా ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్. Thank you so much, Dr. Mahesh Gaud Garu, for giving your valuable time in this busy schedule. And I am sure that audience, viewers, ఎవరైతే ఈ పాడ్కాస్ట్ చూసారో they'll definitely follow your suggestions and messages towards their life to keep their hair healthy and shiny. And thank you so much for your valuable time once again. Thank you, ma'am. Thank you. Thank you so much to all the viewers for connecting with us. And to know what's right to keep your hair healthy and shiny, please stay connected with us on #HairOnHair podcast. And we are also available on YouTube, Spotify, Instagram, and Apple Podcasts. That's all for today, and see you soon with a new expert. Thank you.